వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పార్టీల సాంప్రదాయాలకు భిన్నంగా ఉంది. తమాష ఏంటంటే ఒక నేర చరిత్ర బ్యాక్గ్రౌండ్తో ముఖ్యమంత్రి కావాలని ఉబలాట పడుతున్న జగన్మోహన్ రెడ్డి రోజు రోజు ఆయనకు ఆ సీటు మీద పిచ్చితో పచ్చి అవాస్తవాలు డే టు డే రాష్ట్ర అభివృద్ధి, అమరావతి, పోలవరం ప్రతి విషయంలో అడ్డంకులు కల్పించడం మనం 3 ఏళ్ళు చూస్తూ వచ్చాం. ఈరోజు పిచ్చి ఎక్కువైపోయింది. ఆ ప్లీనరీలో వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు వాడే భాష సంస్కారం లేని భాష. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేదానికోసం ఒక ప్లీనరీని ఏర్పాటు చేసుకోవటం, పచ్చి అవాస్తవాలు, అసలు అసాధ్యమైన అవాస్తవాలు. దానికోసం ప్లీనరీ ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావటం. ఈరోజు డైరెక్ట్గా రోజా గారు మాట్లాడుతుంటే ఉమ్మారెడ్డి గారు వచ్చి నిన్ను తిట్టమంటున్నాడు. దాంట్లో వీడియో మొత్తం సోషల్ మీడియాలో వచ్చేసింది. ఏమని తిట్టమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడు, జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారు తిట్టమంటున్నాడు, జాగ్రత్త. నిన్ను తిట్టమంటున్నారు. చంద్రబాబు నాయుడు తిట్టడానికోసం ఒక రాజకీయ పార్టీ 2 రోజులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమావేశం పెట్టాలా? నేరాల చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి బుక్ ప్రింట్ చేస్తామని మా ఫైనాన్స్ మినిస్టర్ రామకృష్ణ గారు చెప్పారు. నేనేమంటానంటే ఆయన మాట్లాడిన తీరు 3,75,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాల్లో 3,75,000 కోట్లు అవినీతి చేశారు, దోచుకున్నారని మాట్లాడారు. అసలు ఏమన్నా మతి ఉందా అని అడుగుతుండా వాళ్ళకి, ఆ మాట్లాడే వాళ్ళకి. మొత్తము ఈ 3 సంవత్సరాల బడ్జెట్ 2014-15 1,11,884 కోట్లు, 2015-16 1,11,3,000 కోట్లు, 1,11,049 కోట్లు, 16-17 1,35,688 కోట్లు. 3 సంవత్సరాలకు కలిసి 3,60,60,621 కోట్లు. మొత్తం 3 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 3,60,621 కోట్లు. దాంట్లో ప్లాన్ బడ్జెట్, నాన్ ప్లాన్ జీతభత్యాలు, ఖర్చులు, వెల్ఫేర్, ఈ హాస్టల్ మెయింటెనెన్స్, ఈ స్కూళ్ళ మెయింటెనెన్స్ అన్నీ పోను ప్లాన్ బడ్జెట్ 1,10,230 కోట్లు, 1,10,232 కోట్లు. మరి 3,75,000 కోట్లు ఎట్ట అవినీతి జరగద్దో నాకు అర్థం కాల. ఆయనకి జగన్మోహన్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలా? అమరావతిలో 1,00,000 కోట్లు అవినీతి అన్నాడు. 33,000 కోట్లు రైతులు ఇచ్చారు. 11,000 చిల్లర ఎకరాలు రైతులకు కేటాయిస్తున్నాము. 10,000 ఎకరాలు రోడ్లు ప్లస్ ఓపెన్ స్పేసెస్ ఫర్ ఆల్ అదర్ పర్పసెస్ 10,000 ఎకరాలు పోద్ది. ఆ 10,000 ఎకరాలు రోడ్లు వేస్తేనే ఆ రైతులకి రోడ్లు వస్తాయి, క్యాపిటల్కి రోడ్లు వస్తాయి. ఇక గవర్నమెంట్కి మిగిలింది 11,000 చిల్లర ఎకరాలు. 1,00,000 కోట్లు ఎట్టి అవినీతి జరుగుతుందో నాకు అర్థం కాల. తమాషా ఏంటంటే ఈ 3 సంవత్సరాలు ఆ 33,000 ఎకరాల అమరావతి ప్రాంతంలో క్రయ విక్రయాలు జరిగిన మొత్తం విలువ, భూముల విలువ 3 సంవత్సరాల్లో 800 కోట్లు. 1,00,000 కోట్ల అవినీతి జరిపిందంటారు. మొత్తం రైతులకు ఇచ్చిన పొలము, రోడ్ల కోసం ఉండే పొలము, ఓపెన్ స్పేస్కి ఉండే పొలము, గవర్నమెంట్ దగ్గర ఉండే పొలం 33,000 ఎకరాలు రోడ్లతో కూడా అమ్మేస్తే, రైతుల దగ్గర ఉండేది కూడా అమ్మేస్తే 1,00,000 కోట్లు ఎట్లా వస్తుందో చెప్పమని చెప్పేసి అడుగుతా ఉండా. ఎట్లా వస్తుంది 1,00,000 కోట్లు? పిచ్చినెత్తికెక్కి మాట్లాడుతున్నారు తప్ప, తిక్క ఎక్కువై మాట్లాడుతున్నారు తప్ప. అక్కడ ఒక 1,00,000 కోట్లు, విశాఖ భూముల్లో 1,00,000 కోట్లు. అసలు విశాఖ భూముల్లో ఏం జరిగింది? రాజశేఖర రెడ్డి, మీ తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉడాకి ఒక 13,000 ఎకరాలు, విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి 13,000 ఎకరాలు అలాట్ చేస్తే అలీనేషన్ జరగల. రోసీ గారి టైంలో జరగల, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో జరగల. ఆ టైంలో ఏం జరిగింది? ఒక మధురవాడలో తారక
లేఅవుట్లో మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ₹1 పెట్టుబడి పెట్టకుండా 600 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ లేఅవుట్లో శ్రీరామ్ అనే సంస్థ ద్వారా 232 కోట్లు పెట్టుబడి పెట్టించాడు. శ్రీరామ్ సంస్థ పెట్టుబడి 232 కోట్లు. ఈ ఉడా లేఅవుట్లో మీ తండ్రి గారు ఇచ్చిన 13,000 ఎకరాల్లో వైవి సుబ్బారెడ్డికి వచ్చిన మొత్తం, రాజశేఖర రెడ్డి తోడెల్లుడు జగన్మోహన్ రెడ్డి బాబాయికి వచ్చిన మొత్తం 600 కోట్లు. ₹1 వైవి సుబ్బారెడ్డి ఖర్చు లేదు. ఇవన్నీ ఈ విధంగా ఉంటే మీకు మీ టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో నుంచి, కాంగ్రెస్ టైంలో నుంచి విశాఖపట్నంలో ఏం జరిగిందో ఈరోజు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంతు తేల్చబోతుంది. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళైనా, వైకాపా వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తిలా ఆల్రెడీ రంగంలో దిగింది. ఒక 4 ఎంఆర్ఓలు, ఒక 2 విఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వాళ్ళందరి మీద యాక్షన్ స్టార్ట్ చేసేసేస్తున్నారు. ఇంకా అధికారులను, ఉన్నతాధికారులను కూడా వదిలిపెట్టేది లేదు. మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎవరున్నారో వాళ్ళ సంగతి కూడా చేస్తున్నాం. అదొకటి. విశాఖ, అమరావతిలో 1,00,000 కోట్లు, విశాఖలో 1,00,000 కోట్లు, ఇరిగేషన్లో 1,00,000 కోట్లు. ఇరిగేషన్కి వచ్చేటప్పటికి మొత్తం 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది ఇరిగేషన్లో మొత్తం ఖర్చు ఇంక్లూడింగ్ జీతభత్యాలు 60,000 కోట్లు. ఇరిగేషన్లో పోలవరం, పట్టిసీమ, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ, మచ్చుమర్రి, గండికోట, ఇప్పుడు టేకప్ చేసే పురుషోత్తపట్నం అన్నీ కలిపి 60,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్లో ఎట్ట దోపిడీ చేస్తారు తెలుగుదేశం వాళ్ళు? నాకు అర్థం కావటంలా. అయ్యా, 33,000 ఎకరాలు అమరావతిలో 3 సంవత్సరాల్లో క్రయ విక్రయాలు 800 కోట్లు అయితే 33,000 ఎకరాలు అమ్మినా 1,00,000 కోట్లు రాదు. 1,00,000 కోట్ల అవినీతి. విశాఖలో 1,00,000 కోట్ల అవినీతి, ఇరిగేషన్లో 1,00,000 కోట్ల అవినీతి. మొత్తం ప్లాన్ బడ్జెట్ 1,10,000 కోట్లు. మొత్తం బడ్జెట్ 3 సంవత్సరాలు 3,60,000 కోట్లు, 3,75,000 కోట్లు. ఎట్లా అవినీతి జరిగిందో ఆయన గారు సెలవిస్తే ఈరోజు వయస్పాలన ఏంటి? 5 సంవత్సరాల చిల్లరలో మొత్తం 5 సంవత్సరాల్లో నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో NCRB ఇచ్చింది 14,000 చిల్లర ఆత్మహత్యలు. మిగతా 5 సంవత్సరాలు రోసే టైంలో, కిరణ్ కుమార్ టైంలో 10,000 ఆత్మహత్యలు, మొత్తం 24,000 ఆత్మహత్యలు. ఆ ప్రభుత్వం తెస్తారు తేవాలనే తమరొస్తే 24,000 మంది ఆత్మహత్యలు 10 సంవత్సరాల్లో. మా 3 సంవత్సరాల్లో ఈ 4వ సంవత్సరంతో కూడా కలిపి 24,000 కోట్ల రూపాయలు. మా టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో 24,000 కోట్లు రైతులకి రుణాలు మేము ఆదుకుంటుంటే, మీ టైంలో 24,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గంటకిద్దరు చనిపోయినారు, రోజుకి 48 మంది చచ్చిపోయినారు ఈ స్టేట్లో. ఆ పాలన తెస్తామని చెప్తున్నారా మీరు? మహిళల గురించి మీరు మాట్లాడతారా? మహిళలకి ఈ దేశంలో డాక్రా పొదుపు లక్ష్మి పథకం ఒకటి ఉందని చెప్పి దేశానికి గుర్తు చేసింది, మహిళలకు గౌరవం తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 6,500 కోట్లు ఇచ్చాం మేము. 6,500 కోట్లు ఆల్రెడీ ఇచ్చాం. ఇంకో 4,000 కోట్లు ఇవ్వబోతున్నాం. మీరు ఎంత ఇచ్చారు? రాజశేఖర రెడ్డి గారు, నేను ఒక్కటి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రైతుల గురించి మాట్లాడారు, మహిళల గురించి మాట్లాడారు. మహిళల గురించి రాజశేఖర రెడ్డి ప్రభుత్వ ఖజానా నుంచి 23 జిల్లాలు 5.5 సంవత్సరం మీరు ఎంత పెట్టారో? 3 సంవత్సరాల్లో 13 జిల్లాల్లో మహిళల కోసం మేము ఎంత పెట్టాం? మీ 10 సంవత్సరాలు రైతుల కోసం 23 జిల్లాల్లో ఎంత పెట్టారో? మేము ఈ 5 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, ఆల్రెడీ పెట్టాం. ఛాలెంజ్ చేస్తున్నా. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఆర్ మెకనైజేషన్, ఆర్ హార్టికల్చర్, ఆర్ అగ్రికల్చర్, దేంట్లోనే తీసుకుంటాం. ఈ 3 సంవత్సరాల్లో మీ 23 జిల్లాల కంటే ఎక్కువ రాజశేఖర రెడ్డి టైంలో 5 సంవత్సరాల 3 నెలల టైంలో ఎంత రైతుల కోసం ఖర్చు పెట్టాడో, ఈ 3 సంవత్సరాల్లో 13 జిల్లాల్లో ఆ 23 జిల్లాల కంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు టైంలో మేము ఖర్చు పెట్టాం. మహిళలకు ఖర్చు పెట్టాం. ఛాలెంజ్ చేస్తా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు దుర్మార్గపు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అవినీతి చక్రవర్తినే పుస్తకం వేస్తానంటే మీరు A1లు A2లు పుస్తకం వేస్తారా? చంద్రబాబు మీద వేస్తారా?
చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం తన కుటుంబ ఆస్తులు అక్కడ పెడుతుంటే కనీసం మీరు నివాసం ఉండే మీ ఆఫీస్ కార్యాలయం ఉండే వైసీపీ కార్యాలయం ఉండే లోటస్ పాండ్ని అఫిడవిట్లో చూపించే దమ్ము లేదు మీకు, ఎన్నికల అఫిడవిట్లో చూపించే దమ్ము లేదు మీకు. మీరుండే యలహంక 29 ఎకరాల భవనంలో అతి విలాసవంతమైన భవనాన్ని మీరు అఫిడవిట్లో చూపించే దమ్ము మీకు లేదు. మీకు బెంగళూరులో కొనుక్కున్న మంత్రి కమర్షియల్ కాంప్లెక్స్ మీరు చూపించే దమ్ము మీకు లేదు. మీరు పుస్తకం వేస్తారా? ఇక్కడన్నా నవ్విపోతారు జనం. మీరేం చెప్తున్నారు? మీరు ఈడీకి చెప్పేది అబద్ధాలు, మీరు సిబిఐకి చెప్పేది అబద్ధాలు, మీరు ఎలక్షన్ అఫిడవిట్లో ఎన్నికల అఫిడవిట్లో మీరు ఇచ్చేది అవాస్తవాలు, తప్పుడు అఫిడవిట్. అది ఎలక్షన్ అఫిడవిట్. చెప్పండి, మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎలక్షన్ అఫిడవిట్లో నేను లోటస్ పాండు, యలహంక బిల్డింగ్ అండ్ మంత్రి బిల్డింగ్, నాకు కారు కూడా లేదు, నిజమే, అవన్నీ వదిలేస్తున్నానని చెప్పండి ప్రభుత్వానికి. ప్లీనరీలో డిసైడ్ చేయండి, ప్రజలందరూ సంతోషపడతారు. మీరు సిబిఐని తప్పుదోవ పట్టిస్తాము, కోర్టులను తప్పుదోవ పట్టిస్తాము, డైరెక్ట్గా ప్రజలను కూడా, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలను కూడా నోటికొచ్చిన అబద్ధాలు చెప్తే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు కాడు, నువ్వు నిజాయితీ పరుడు కావు. ఈరోజు మీ పార్టీ 8 సంవత్సరాలు నువ్వు రాజకీయం చేశావు, 8వ 9వ ఆఖరణ ప్రశాంత్ కిషోర్ నాయకత్వం వహించాల్సి వస్తుంది మీ పార్టీకి. ఒక్క పని చేయండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చేత కాదు, మీరు రాజకీయ పార్టీ నడపలేరు, మీకు ఆ కేసుల్లో నుంచి బయటపడితే చాలు, మీకు డబ్బు మీద ఉండే మమకారం ప్రజల మీద లేదు, రాష్ట్రం అభివృద్ధి మీరు సహించరు. సో మీరు ఒక్క పని చేయండి, ప్రశాంత్ కిషోర్ని అధ్యక్షుడిగా పెట్టుకోండి, వైకాపా అధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్ని పెట్టుకోండి, మీరు గౌరవ అధ్యక్షుడిగా మారిపోండి. లేకపోతే ప్రశాంత్ కిషోర్ నితీష్ కుమార్, మోడీ, రాహుల్ గాంధీ చాలా మందికి ఇచ్చాడు, సర్వేలు రిపోర్ట్లు ఇచ్చేది ఇది కాదు. ఆయన తీసుకొని వచ్చి ఆయన సూచన మేరకు పార్టీ నడపండి అని చెప్పేసి మీ పార్టీ వాళ్ళకి మీరు సందేశం ఇస్తే అక్కడే తెలిసిపోయింది మీ నాయకత్వ లక్షణాలు ఏమిటో, జగన్మోహన్ రెడ్డి నాయకత్వ లక్షణాలు ఏమిటో అక్కడే తెలిసిపోయింది. ప్రశాంత్ కిషోర్ని పార్టీని లీడ్ చేయమన్నప్పుడే సరిపోయింది. ఆఖరికి తమరు శుక్రవారం కోర్టుకు పోలేదని కోర్టు తీవ్రంగా మందలిచ్చే పరిస్థితి వచ్చింది. శుక్రవారం కోర్టుకు పోలేదు. అటువంటి వ్యక్తులు ఈరోజు ఒక పద్ధతి ప్రకారం కష్టాల్లో ఉన్న, విభజన జరిగిన తర్వాత క్రైసిస్లో ఉన్న గవర్నమెంట్ని సిస్టమేటిక్గా ముందుకు తీసుకోబోతున్న చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడతారు. నేను వరల్డ్ అగ్రికల్చర్ ఫోరంకి పోయేసి వచ్చా, అక్కడ కలిసిన ఒక న్యూజిలాండ్, ఒక జర్మనీ, లేకపోతే ఇంకొక సింగపూర్, ఇంకొక మలేషియా, దాంట్లో ఉండే టాప్ మోస్ట్ పొలిటికల్ లెవెల్ ఆర్ అఫీషియల్ లెవెల్ వాళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక ప్రత్యేకమైన గౌరవం. నేను 2 రోజులు ప్రపంచ వ్యవసాయ సదస్సులో ఉండేసి వచ్చిన. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే ఎవ్రీబడి నోస్, భారతదేశంలో తెలుసు, ఇతర దేశంలో తెలుసు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలు తెలుసు. మీరు మీ పక్కనుండే వాళ్ళు మాట్లాడుతూ, విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, A2 మాట్లాడుతూ, మీరు మహానాడు ఒక తద్దినమని మాట్లాడతారు. తెలుగు జాతి గర్వపడే నాయకుడు, మహానాయకుడు, నంబర్ 1 ఆనాడు హీరో, పాలిటిక్స్లో నంబర్ 1, ఈ దేశాన్ని నడిపినోడు, నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉన్నవాడు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు తద్దినమని మాట్లాడతారా? ఎక్కడిది మీకు ఇంత గర్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు. 12 కేసుల్లో ముద్దాయి విజయసాయిరెడ్డి ఎన్టీ రామారావు పుట్టినరోజుని తద్దినమని చెప్పి మాట్లాడతారా? ఇదేనా మీ సంస్కారం? రాజకీయంగా మీరు మాట్లాడండి, పోరాడండి. మాకొక్కడికి కాదు, ఎన్టీ రామారావు గారు నాయకుడు, చిరస్థాయిగా తెలుగు జాతి ప్రజల గుండెల్లో ఉండేవాడు. అటువంటి వ్యక్తి పుట్టినరోజు గురించి మీరు వాడిన భాష ఏందని చెప్పేసి నేను అడుగుతా ఉంటా. మంచి పద్ధతి కాదు. బాహుబలి అంట ఈయన ఆయన పక్కనుండే వాళ్ళ చేత మా జగన్మోహన్ రెడ్డి బాహుబలి. జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా అతి పెద్ద ఎత్తున దోచుకున్న వాటిలో బాహుబలి, అవినీతిలో బాహుబలి, దోపిడీల్లో బాహుబలి, ఐఏఎస్లు, మంత్రులు, ఐఆర్ఎస్లు, ఇన్వెస్టర్స్, వ్యాపారవేత్తల్ని జైలుకు పంపించే దాంట్లో బాహుబలి. ఈ రాష్ట్రానికి
ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని అవినీతి ఆంధ్రప్రదేశ్గా చెడ్డ పేరు తెచ్చిందంటావు నువ్వు బాహుబలి. దేంట్లో బాహుబలి చెప్పమంటున్నాను నేను, దేంట్లో చెప్పమంటున్నా. ఏదేమైనా ఈరోజు ఈ రెండు రోజులు బాబు గారిని తిట్టేదానికోసం, బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టేదానికోసం, నోటికొచ్చిన భాష మాట్లాడేదానికోసం, సంస్కారం లేదు రాజకీయ నాయకులకు అనే ఉదాహరణగా మిమ్మల్ని చెప్పుకునే పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని తిడితే మీ పార్టీ పెరగదు. ఒక కన్స్ట్రక్టివ్గా ఎప్పుడైతే నువ్వు చేతులెత్తేసి మా అభ్యర్థికి నువ్వు సపోర్ట్ ఇచ్చిన తర్వాత సంతోషం, ఇదే పద్ధతి నంద్యాలలో కూడా కొనసాగిస్తామని చెప్పేసి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే రాష్ట్రపతి క్యాండిడేట్ అడగకముందునే, పేరు ప్రకటించక ముందునే సపోర్ట్ చేసిన తర్వాత నంద్యాలలో మాత్రం నువ్వు ఎందుకు పెడతావు పోటీ? అది కూడా ఎన్డీఏ అభ్యర్థి, బీజేపీ తెలుగుదేశం అలయన్స్లో అభ్యర్థి కాబట్టి పోటీ పెట్టడేమోనని ప్రజలు చర్చ. జగన్మోహన్ రెడ్డి ముందు తమరు ఎక్కడైనా ఒక రాజకీయ శిక్షణా శిబిరంలో చేర్చి పద్ధతులు, సంస్కారం, సాంప్రదాయాలు నేర్చుకోండి. తర్వాత మైకులు తీసుకొని తిట్టించండి. కాదమ్మా, ఇప్పుడు వాళ్ళు ఎవరైనా అర్థవంతంగా మాట్లాడే రాజకీయ నాయకుడు మాట్లాడితే డెఫినెట్గా మేము ఆయన నేరాల చక్రవర్తినని పుస్తకం వేస్తామని చెప్పేసి మా యనమల రామకృష్ణ గారు చెప్పారు. ఈ 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి, పోలవరం వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పట్టిసీమకు వ్యతిరేకంగా, అమరావతికి వ్యతిరేకంగా ప్రతి అడుగులో ప్రభుత్వానికి, ప్రజలకు సంబంధించిన పనులు జరగకుండేదానికి మీరు చేసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ పెడతాం పుస్తకాల్లో. నీ సంగతి ఇప్పటికే నువ్వు కోట్లకు తిరిగి అలసిపోయినావు. మళ్ళీ ఆయన మీద పరువు నష్టం. అసలు ఆయన వాళ్ళ పార్టీకి పరువు ఉంటే మీరు అడిగినట్టు పరువు నష్టం లేదు. పార్టీకి పరువు లేని పరిస్థితి తెచ్చుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా అభ్యంతరకరమైన పోస్టింగ్లు చేస్తూ ఉన్నారు. నేను సోషల్ మీడియాలో చెప్తానే ఉన్నా, ఎవరైనా తెలుగుదేశం వాళ్ళైనా పద్ధతులు, సాంప్రదాయాలు దాటుబాకండి అని చెప్తుండా. అది మరీ హద్దులు మీరిపోయింది వైకాపా నుంచి సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేసేవి చూస్తే.